తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన గ్రూప్ 1లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో 150 ప్రశ్నలలో 20 వరకు రీజనింగ్ నుండి మన మెంటల్ ఎబిలిటీ నుండి వస్తాయని ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఇందులో ఉన్న టాపిక్స్ పైన విశ్లేషణ ఆల్రెడీ మీకు ఇవ్వడం జరిగింది. ఇందులో మొదటి టాపిక్ అయిన నెంబర్ సిరీస్ గురించి గతంలో 4 వీడియోల్లో పూర్తిగా అన్ని ఎగ్జామ్స్ మీకు కవర్ చేయడం జరిగింది. ఈరోజు మనము ఇందులో మరొక టాపిక్ అయిన క్లాసిఫికేషన్, దీన్ని మనం ఆడ్ మెయిన్ అవుట్ అని కూడా అంటాం. క్లాసిఫికేషన్ ఆర్ ఆడ్ మెయిన్ అవుట్ అని కూడా అంటాము. దాని గురించి మనం తెలుసుకుందాం. ఏంటి క్లాసిఫికేషన్ అంటే ఏమిటి, లేదా ఆడ్ మెయిన్ అవుట్ అంటే ఏమిటి? తెలుగులో దీన్ని మనం భిన్న పరీక్ష అంటాం. భిన్న పరీక్ష అంటే ఏమిటి అంటే 4 సంఖ్యలు కానీ 4 పదాలు కానీ ఇవ్వడం జరుగుతుంది. అందులో డిఫరెంట్గా ఉన్నదాన్ని మనం కనుక్కోవాలి. 4 సంఖ్యలు లేదా 4 పదాలలో ఒకటి మినహా మిగిలిన 3 ఒక కుటుంబానికి చెంది ఉంటాయి. అందులో ఆ కుటుంబానికి చెందని సంఖ్య లేదా చెందని పదాన్ని మనం కనుక్కోవాలి. ఈ క్లాసిఫికేషన్ని మనము 2 రకాలుగా వర్గీకరించుకోవచ్చు. ఫస్ట్ది నెంబర్ క్లాసిఫికేషన్ ఆర్ నెంబర్ ఆడ్ మెయిన్ అవుట్. సెకండ్ వర్డ్ క్లాసిఫికేషన్ ఆర్ వర్డ్ ఆడ్ మెయిన్ అవుట్. ఈరోజు మనము నెంబర్ క్లాసిఫికేషన్ చూద్దాం. దీన్ని నెంబర్ ఆడ్ మెయిన్ అవుట్ అంటాం. దీనికన్నా ముందు మీకు ఒక చిన్న క్లారిటీ రావడం కోసం వర్డ్ క్లాసిఫికేషన్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. అందులో నుండి మీరు ఆన్సర్ కరెక్ట్ కనుక్కునే ప్రయత్నం చేయండి. 4 పదాలు ఇస్తాను. ఇప్పుడు ఆ 4 పదాలలో ఒక పదము తప్ప మిగిలిన 3 పదాలు ఒక కుటుంబానికి చెంది ఉంటాయి. ఆ కుటుంబానికి చెందని పదాన్ని మీరు కనుక్కునే ప్రయత్నం చేయండి. ఏంటి ఈ 4 పదాలు అంటే, ఫస్ట్ వర్డ్ పివి నరసింహారావు, ఇందిరాగాంధీ, ఐకే గుజరాల్, జ్ఞాని జైల్ సింగ్. మళ్ళీ వినండి, పివి నరసింహారావు, ఇందిరాగాంధీ, ఐకే గుజరాల్, జ్ఞాని జైల్ సింగ్. సో ఇందులో భిన్నంగా ఉన్న పదం ఏంటి? ఇందులో 4 వీటిలో ఒక పదం తప్ప మిగిలిన 3 కూడా ఒక కుటుంబానికి చెంది ఉంటాయి. సో ఇందులో ఒక ఆన్సర్ ఏమవుతుంది అంటే, కొంతమంది మిత్రులు ఆన్సర్ ఏం చెప్తున్నారు అంటే ఇందిరాగాంధీ అని చెప్తున్నారు. కారణం ఏంటి అంటే, ఈ 4 వ్యక్తులలో ఓన్లీ ఇందిరాగాంధీ ఫిమేల్, రిమైనింగ్ 3 కూడా మేల్ కాబట్టి ఇందిరాగాంధీ అని కొంతమంది మిత్రులు చెప్తూ ఉన్నారు. బట్ ఇక్కడ ఇందిరాగాంధీ అనేది సరైన సమాధానం కాదు. కారణం ఏంటి అంటే, ఇక్కడ ఇందిరాగాంధీ కానీ పివి నరసింహారావు కానీ ఎవరైనా కూడా సాధారణ వ్యక్తులు కాదు. దే ఆర్ గ్రేట్ పర్సనాలిటీస్. గొప్ప వ్యక్తుల విషయంలో జెండర్ ఆధారంగా మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయకూడదు. దే ఆర్ గ్రేట్ పర్సనాలిటీస్, దేర్ ఫోర్ బేస్డ్ ఆన్ దేర్ ప్రొఫెషన్. వారు చేసే పని ఆధారంగా మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి, అంతేగాని జెండర్ ఆధారంగా ఆన్సర్ కనుక్కోకూడదు. ఇప్పుడు మరి ఆన్సర్ ఏమవుతుంది? ఇందులో కరెక్ట్ ఆన్సర్ జ్ఞాని జైల్ సింగ్. ఎందుకు అంటే, జ్ఞాని జైల్ సింగ్ అనే వ్యక్తి మన భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది. వారు మినహా మిగిలిన 3 కూడా ఇందిరాగాంధీ, పివి నరసింహారావు, ఐకే గుజరాల్, వీరు 3 కూడా మన భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్గా, ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది. అంటే ఇక్కడ రైట్ ఆన్సర్ జ్ఞాని జైల్ సింగ్. వారు తప్ప మిగిలిన 3 కూడా ఒక కుటుంబానికి చెంది ఉంటారు. ఓకే, పదాలు ఇస్తే కుటుంబాలు మనం చెప్పవచ్చు. మరి సంఖ్యలలో కుటుంబాలు ఏ విధంగా ఉంటాయి అంటే, నెంబర్స్లో కూడా మనకు డిఫరెంట్ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇక్కడ మనం చేయాల్సింది ఫస్ట్ ఏంటి అంటే, సరి సంఖ్య బేసి సంఖ్య ఆధారంగా మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేయండి. సరి సంఖ్య బేసి సంఖ్య ఆధారంగా అంటే 4 సంఖ్యలు ఇచ్చారనుకోండి, 4 సంఖ్యలలో 3 సంఖ్యలు సరి సంఖ్యలు, 1 బేసి ఉంది అనుకోండి, ఆ బేసి సంఖ్య ఆన్సర్ అవుతుంది. ఎందుకు? అది డిఫరెంట్గా ఉంది కాబట్టి. లేదా 3 బేసి సంఖ్యలు 1 సరి సంఖ్య ఇచ్చారనుకోండి, సరి సంఖ్య ఆన్సర్ అవుతుంది. కొన్ని సందర్భాలలో 4 సరి సంఖ్యలు ఇస్తారు, లేదా 4 బేసి సంఖ్యలు ఇస్తారు, లేదా 2 సరి సంఖ్యలు 2 బేసి సంఖ్యలు ఇస్తారు. అలాంటి సందర్భాలలో సరి సంఖ్య బేసి సంఖ్య ఆధారంగా మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయలేము. అలాంటి సందర్భంలో మనం చేయాల్సింది ఏంటి అంటే, ఇతర మార్గాలు మనం చూడాలి.
ఏంటి ఆ మార్గము అంటే ప్రధాన సంఖ్యల ఆధారంగా కానీ, వర్గాలు ఆధారంగా కానీ, గణాలు ఆధారంగా కానీ, గుణిజాలు ఆధారంగా కానీ ఆన్సర్ మనం కనుక్కోవాలి. సో ఇలా మనము సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు 2 సరి 2 బేసి ఉన్నా, అన్నీ సరి ఉన్నా, అన్నీ బేసి ఉన్నా, మిగిలిన పద్ధతులు ఏంటి అంటే ప్రధాన సంఖ్యల ఆధారంగా కానీ, లేదా వర్గ సంఖ్యల ఆధారంగా కానీ, లేదా ఘన సంఖ్యల ఆధారంగా కానీ, లేదా భాజనీయ సూత్రాల ఆధారంగా కానీ, మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అందులో మీరు భిన్నంగా ఉన్న నెంబర్ని కనుక్కోండి. మనకు ఎగ్జామ్లో క్వశ్చన్ ఏ విధంగా ఇస్తారు అంటే క్రింది వాటిలో భిన్నంగా ఉన్న సంఖ్యను కనుక్కోండి. ఫైండ్ ద ఆడ్ నెంబర్ ఇన్ ది ఫాలోయింగ్ గ్రూప్ అని ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే 4 సంఖ్యలు ఇచ్చినప్పుడు అందులో ఒక సంఖ్య తప్ప మిగిలిన 3 ఒక కుటుంబానికి చెంది ఉంటాయి. చెందని దాన్ని మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్ ఏ 24, బి 54, సి 21, డి 48. ఇక్కడ 4 సంఖ్యలు ఉన్నాయి. ఇందులో ఒకటి తప్ప మిగిలిన 3 కూడా ఒక కుటుంబానికి చెంది ఉంటాయి. ఇందులో భిన్నంగా ఉన్న సంఖ్య ఏది? 21 అనేది భిన్నంగా ఉన్న సంఖ్య. ఎందుకు 21 స్పెషల్గా ఉంది అంటే 21 తప్ప మిగిలిన 3 24, 54, 48 మిగిలిన 3 సంఖ్యలు కూడా సరి సంఖ్యలు. ప్రజెంట్ మన ఆన్సర్ అనేది 21 అనేది సరి సంఖ్య కాదు. కాబట్టి మీ ఆన్సర్ ఏమవుతుంది? 21. మరొక ఎగ్జాంపుల్ చూడండి. ఆప్షన్ ఏ 12, ఆప్షన్ బి 66, ఆప్షన్ సి 72, ఆప్షన్ డి 93. 12, 66, 72, 93. ఇందులో మీ ఆన్సర్ ఏమవుతుంది? సేమ్ ఇక్కడ కూడా అదే కోణంలో అదే విధంగా డి 93 అనేది సరైన సమాధానం అవుతుంది. ఎందుకు? 93 మినహా మిగిలిన 3 సంఖ్యలు కూడా 12, 66, 72, 12, 66, 72 ఈ 3 సంఖ్యలు కూడా సరి సంఖ్యలు. 93 అనేది సరి సంఖ్య కాదు. 93 అనేది బేసి సంఖ్య. కాబట్టి 93 ఈజ్ రైట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్ ఆప్షన్ ఏ 15, ఆప్షన్ బి 18, ఆప్షన్ సి 24, ఆప్షన్ డి 12. ఏ 15, బి 18, సి 24, డి 12. ఇందులో భిన్నంగా ఉన్న సంఖ్య కనుక్కోండి. ఫైండ్ ది ఆడ్ నెంబర్. 15 అనేది ఆన్సర్ అవుతుంది. ఎందుకు 15? 15 తప్ప మిగిలినవన్నీ కూడా సరి సంఖ్యలు కాబట్టి మీ యొక్క ఆన్సర్ 15 అవుతుంది. సో దేర్ ఫోర్ ఆన్సర్ ఈస్ 15. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ ఆప్షన్ ఏ 12, బి 15, సి 21, డి 33. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ మీకు చూడండి 12 ఈజ్ రైట్ ఆన్సర్. ఎందుకు 12 అనేది సరైన సమాధానం అవుతుంది అంటే 12 తప్ప మిగిలిన 3 సంఖ్యలు కూడా 15, 21, 33 ఇవి 3 కూడా బేసి సంఖ్యలు అవుతాయి. 12 తప్ప మిగిలిన 3 15, 21, 33 అనేవి బేసి సంఖ్యలు అవుతాయి. ఆప్షన్ ఏ 66, ఆప్షన్ బి 75, ఆప్షన్ సి 93, ఆప్షన్ డి 99. 66, 75, 93, 99 ఇందులో మనకు 66 తప్ప మిగిలిన 3 కూడా బేసి సంఖ్యలు. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈస్ ఏ. ఆప్షన్ ఏ అనేది
66 అనేది బేసి సంఖ్యల కుటుంబానికి చెంది ఉండదు. బేసి సంఖ్యల కుటుంబానికి చెంది ఉండదు. 6th క్వశ్చన్ చూడండి. ఆప్షన్ ఏ 100, బి 800, ఆప్షన్ సి 400, ఆప్షన్ డి 900. ఇక్కడ ఇచ్చిన 4 సంఖ్యలు ప్రతి ఒక్కటి కూడా సరి సంఖ్యని. 100, 800, 400, 900 ఇవన్నీ సరి సంఖ్యలు. అన్నీ కూడా 2 చేత, 4 చేత, 5 చేత, 10, 20, 50, 100ల చేత భాగించబడుతున్నాయి. సో మరి ఇందులో ఏది సరైన సమాధానం అంటే, ఈ నెంబర్ని మీరు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే 100 అనేది 10 యొక్క వర్గము, 400 అనేది 20 యొక్క వర్గము, 900 అనేది 30 యొక్క వర్గము, 800 is not a perfect square. So the right answer is B. B is the right answer. మీ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే, ప్రతి నెంబర్ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ రూపంలో ఉన్నాయి, మిగిలినవన్నీ కూడా వర్గ సంఖ్యలు. ఆప్షన్ ఏ 20, బి 30, సి 80, డి 90. 20, 30, 80, 90. 20, 30, 80, 90 ఈ 4 సంఖ్యలలో భిన్నంగా ఉన్నది ఏంటి, ఇందులో డిఫరెంట్గా ఉన్న నెంబర్ ఏంటి? సో ఇవన్నీ కూడా సరి సంఖ్యలే. అన్నీ కూడా 2 చేత, 5 చేత, 10 చేత భాగించబడతాయి. 20, 80 నెంబర్లు మనం పరిశీలించినట్లయితే 20, 80 ఈ 2 కూడా 20 చేత భాగించబడతాయి. 30, 90 భాగించబడదు. 30, 90 ఈ 30 and 90 చూస్తే 30, 90 ఈ 2 నెంబర్స్ 30 చేత భాగించబడతాయి, కానీ మిగిలిన 2 భాగించబడవు. సో ఒక కుటుంబానికి చెంది ఉండాలి అంటే 3 సంఖ్యలు ఒక కామన్ ఫీచర్ ఉండాలి. సో అందులో మనకు వర్గాల ఆధారంగా కానీ, 20 గుణిజాల ఆధారంగా కానీ, 30 గుణిజాల ఆధారంగా కానీ మనం చేయలేకపోతున్నాం. వీటిని మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఇందులో ఒక ప్రతి నెంబర్ కూడా ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఫామ్లో ఉంది. 20ని మనము 4 స్క్వేర్ ప్లస్ 4 రాయవచ్చు. 4 స్క్వేర్ 16, 16 ప్లస్ 4 20. 30ని మనము 5 స్క్వేర్ ప్లస్ 5 రాయవచ్చు. 5 స్క్వేర్ 25, 25 ప్లస్ 5 30. 90ని మనము 9 స్క్వేర్ ప్లస్ 9 రాయవచ్చు. వాట్ ఈజ్ 9 స్క్వేర్? 81. 81 ప్లస్ 9 90 అవుతుంది. బట్ 80ని మనం ఆ విధంగా రాయలేము. సో ఇక మనకి రైట్ ఆన్సర్ ఏమవుతుంది? సి. సి తప్ప మిగిలిన ప్రతి నెంబర్లు కూడా ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ రూపంలో ఉన్నాయి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ రూపంలో ఉన్నాయి కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈస్ 80. 8th క్వశ్చన్. ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 64, ఆప్షన్ సి 729, ఆప్షన్ డి 1296. A1, B 64, C 729, D 1296. ఈ నెంబర్లు మనం జాగ్రత్తగా చూసినట్లయితే 2 సరి సంఖ్యలు ఉన్నాయి, 2 బేసి సంఖ్యలు ఉన్నాయి. 64, 1296 అనేవి సరి సంఖ్యలు, 1, 729 అనేది బేసి సంఖ్యలు. సో సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు ఆధారంగా మనం ఆన్సర్ కనుక్కోలేము. దాని ఆధారంగా కనుక్కోలేము. దెన్ నెక్స్ట్ మెథడ్ ఇంకేమైనా మార్గం ఉందా? ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్సే. ప్రతి నెంబరు కూడా పర్ఫెక్ట్ స్క్వేరే. 1 అనేది 1 యొక్క వర్గము, 64 8 స్క్వేర్, 729 27 స్క్వేర్, 1296 36 స్క్వేర్. అంటే వర్గాల ఆధారంగా కూడా మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాము. వర్గాలు ఆధారం కూడా చేయలేకపోతున్నాము. ఇంకా ఏదైనా మార్గం ఉందా అంటే ఎస్, ఇక్కడ మరొక మెథడ్ ఉంది. ఏంటి అది? 1 ఈజ్ 1 క్యూబ్, 64 ఈజ్ 4 క్యూబ్, 729 ఈజ్ 9 క్యూబ్. దిస్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్. 1296 ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్. సో ఇక కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే డి అవుతుంది. డి ఈజ్ రైట్ ఆన్సర్. ఎందుకు డి కరెక్ట్ ఆన్సర్ అవుతుందంటే డి తప్ప మిగిలినవన్నీ కూడా పర్ఫెక్ట్ క్యూబ్స్. డి తప్ప మిగిలినవన్నీ కూడా ఖచ్చితమైన ఘన సంఖ్యలు. అయితే ఇక మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, వాట్ ఈజ్ ద ఫస్ట్ నెంబర్ విచ్ ఈజ్ పర్ఫెక్ట్ స్క్వేర్ అండ్ పర్ఫెక్ట్ క్యూబ్? మొదటి సంఖ్య ఏది? ఖచ్చితమైన వర్గ సంఖ్య, ఖచ్చితమైన ఘన సంఖ్య అయిన
మొదటి సంఖ్య ఏది అంటే 1. 1 ఈజ్ 1 స్క్వేర్, 1 ఈజ్ 1 క్యూబ్ ఆల్సో. అదేవిధంగా ఖచ్చితమైన వర్గ సంఖ్య ఘన సంఖ్య అయిన రెండవ సంఖ్య ఏది? సో మీరేం చేయాలి? 2 స్క్వేర్ 3 స్క్వేర్ చెక్ చేయడం కాదు, క్యూబ్స్ చూడండి ముందు. సో 2 క్యూబ్ ఎంత? 8. 8 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. 3 క్యూబ్ 27, అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. 4 క్యూబ్ 64, అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. అంటే రెండవ సంఖ్య ఖచ్చితమైన వర్గ సంఖ్య ఘన సంఖ్య అయిన రెండవ సంఖ్య ఏది అంటే 64. మూడవ సంఖ్య ఏది అంటే 729. ఇప్పుడు మీకు ఒక చిన్న ఫార్ములా మీకు చెప్పాలనుకుంటున్నాను. సో ఏంటి అది? a పవర్ m హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ mn అనే ఫార్ములా మీ అందరికీ తెలిసే ఉంటుంది. a పవర్ m హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ mn అనే ఫార్ములా మీకు తెలుసు. ఈ ఫార్ములా ఆధారంగా ఒక చిన్న ఎగ్జాంపుల్, a స్క్వేర్ హోల్ క్యూబ్ ఎంతో చెప్పండి? a పవర్ 2 × 3 6 అవుతుంది. అదేవిధంగా a క్యూబ్ హోల్ స్క్వేర్ ఎంత? a పవర్ 3 × 2 6. అంటే ఏదైనా ఒక నెంబరు a పవర్ 6గా ఉన్నట్లయితే అది ఖచ్చితమైన వర్గ సంఖ్య అవుతుంది, ఖచ్చితమైన ఘన సంఖ్య కూడా అవుతుంది. ఏదైనా ఒక నెంబరు a పవర్ 6 రూపంలో ఉన్నట్లయితే అది ఖచ్చితమైన వర్గ సంఖ్య మరియు ఘన సంఖ్య అవుతుంది. సో 1 అనేది మనకు పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది, పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. ఈ 1 స్క్వేర్ 1 క్యూబ్ అండ్ ఆల్సో దీన్ని మనము 1 పవర్ 6గా రాయవచ్చు. 1 × 1 × 1 × 6 టైమ్స్ మల్టిప్లై చేయండి, 1 వస్తుంది. సో 1 పవర్ 6 ఈజ్ ద పర్ఫెక్ట్ స్క్వేర్ అండ్ పర్ఫెక్ట్ క్యూబ్. 2 పవర్ 6 ఈజ్ ద సెకండ్ నెంబర్ విచ్ ఈజ్ పర్ఫెక్ట్ స్క్వేర్ అండ్ పర్ఫెక్ట్ క్యూబ్. 2 పవర్ 6 అనేది వాట్ ఈజ్ 2 పవర్ 6? 64. 64 మనం 2 పవర్ 6గా రాస్తున్నాం కాబట్టి 64 అనేది రెండవ వర్గ సంఖ్య మరియు ఘన సంఖ్య. అదేవిధంగా 729ని 3 పవర్ 6 729 అవుతుంది. అంటే ఏదైనా ఒక నెంబరు a పవర్ 6గా ఉన్నట్లయితే అది వర్గ సంఖ్య మరియు ఘన సంఖ్య అవుతుంది. సో వర్గ సంఖ్య ఘన సంఖ్య అయిన మొదటి సంఖ్య ఏది? 1. రెండవ సంఖ్య 2 పవర్ 6 64. మూడవ సంఖ్య 3 పవర్ 6 729. వర్గ సంఖ్య ఘన సంఖ్య అయిన ఐదవ సంఖ్య ఏది అంటే 5 పవర్ 6 అని చెప్పాలి. ఎనిమిదవ సంఖ్య ఏది అంటే 8 పవర్ 6 అని చెప్పాలి. ఆ విధంగా మీరు గుర్తుంచుకోండి. 9th క్వశ్చన్. ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ ఇస్తాను. అందులో భిన్నంగా ఉన్న నెంబర్ని మీరు ఫైండ్ అవుట్ చేయాలి. భిన్నంగా ఉన్న నెంబర్లు ఫైండ్ అవుట్ చేయాలి. ఆప్షన్ ఏ 43, ఆప్షన్ బి 53, ఆప్షన్ సి 63, ఆప్షన్ డి 73. 43, 53, 63, 73 అన్నీ బేసి సంఖ్యలే, అన్నీ కూడా బేసి సంఖ్యలే. సో ఇప్పుడు ఇందులో భిన్నంగా ఉన్న సంఖ్య ఏది అంటే సరి సంఖ్యలు బేసి సంఖ్యలు ఆధారంగా మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయలేము. కానీ ఇక్కడ మరొక స్పెషాలిటీ ఏంటి అంటే 63 తప్ప మిగిలినవన్నీ కూడా ప్రధాన సంఖ్యలు. సి తప్ప మిగిలినవన్నీ కూడా ప్రధాన సంఖ్యలు. ఏంటి ప్రధాన సంఖ్య అంటే ఏంటి? ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి? ఏ నెంబర్ విచ్ ఈస్ నాట్ డివిజిబుల్ బై ఎనీ అదర్ నెంబర్ ఎక్సెప్ట్ 1 ఇన్ ఇట్ సెల్ఫ్. ఏదైనా ఒక సంఖ్య ఒకటి మరియు అదే సంఖ్య తప్ప వేరే సంఖ్య చేత భాగించబడినట్లయితే వాటిని ప్రధాన సంఖ్యలు అంటాం. ఉదాహరణకి 5 తీసుకోండి. 5 అనేది 1 చేత భాగించబడుతుంది, 5 చేత భాగించబడుతుంది. 5 అనేది 1, 5 కాకుండా వేరే ఏ సంఖ్య చేత భాగించబడదు, కాబట్టి 5 ప్రధాన సంఖ్య అవుతుంది. 9 తీసుకోండి. 9 1, 9 చేత భాగించబడుతుంది. 1, 9 కాకుండా మరొక సంఖ్య అయిన 3 చేత కూడా భాగించబడుతుంది. కాబట్టి 9 అనేది ప్రధాన సంఖ్య కాదు. అంటే ఏ సంఖ్యకైతే కేవలం 2 కారణాంకాలు ఉంటాయో దాన్ని మనం ప్రధాన సంఖ్య అంటాం. సో ఇక మీ 43 తీసుకున్నట్లయితే 43 అనేది 43 కేవలం 1 చేత మరియు 43 చేత మాత్రమే భాగించబడుతుంది, కాబట్టి అది ప్రధాన సంఖ్య అవుతుంది. 53, 73 కూడా 1 మరియు అదే సంఖ్య చేత భాగించబడతాయి. సో కాబట్టి ఇవన్నీ కూడా ప్రధాన సంఖ్యలు అవుతాయి. 63 1 చేత 63 చేత భాగించబడుతుంది. ఇవి మాత్రమే కాకుండా 3 చేత 21 చేత కూడా భాగించబడతాయి. 3 21 సో 63.
సో ఇప్పుడు ఈ క్వశ్చన్ 3 చేత ఎండ్ అయ్యే నెంబర్ వచ్చింది కాబట్టి ఇక మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటున్నాను. 100 లోపుల్లో 25 ప్రధాన సంఖ్యలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? 25 ప్రధాన సంఖ్యలు. సో 100 లోపులో ఉన్న సంఖ్యలలో ఏదైనా ఒక సంఖ్య ఒకట్ల స్థానంలో 3 వస్తే అది ప్రధాన సంఖ్య అవుతుంది. ఏదైనా ఒక సంఖ్య ఒకట్ల స్థానంలో 3 వస్తే అది ప్రధాన సంఖ్య అవుతుంది. 33, 63, 93 మినహా. అవి కాకుండా మిగిలినవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. ఉదాహరణకు చూడండి, 3 అనేది ప్రధాన సంఖ్య, 13 ప్రధాన సంఖ్య, 23 ప్రధాన సంఖ్య, 33 ప్రైమ్ నెంబర్ కాదు. ఓకే, 43, 53 అనేవి ప్రధాన సంఖ్యలు అవుతాయి. 63 అనేది కాదు. 73, 83 కూడా ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. 93 అనేది కాదు. సో ఏదైనా 100 లోపులో ఉన్న సంఖ్యలలో ఒకట్ల స్థానంలో 3 ఉంటే 33, 63, 93 మినహా మిగిలినవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. మిగిలినవన్నీ కూడా ప్రధాన సంఖ్యలు అవుతాయి. అది గుర్తుంచుకోండి. సో ఈ ప్రైమ్ నెంబర్స్ బేస్ చేసుకొని కూడా మనకు క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంటుంది. సో దేర్ ఫోర్ హియర్ ద రైట్ ఆన్సర్ ఈస్ 63. గతంలో గ్రూప్ 2లో వచ్చిన క్వశ్చన్ మనం చూద్దాం. గ్రూప్ 2లో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు గ్రూప్ 2లో ఇచ్చిన ఒక ప్రశ్న చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు కండక్ట్ చేసిన గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ఒకసారి ఈ 4 నెంబర్లు ఇవ్వడం జరిగింది. 289, 361, 441, 529. ఈ నెంబర్లలో భిన్నంగా ఉన్నది కనుక్కోండి. భిన్నంగా ఉన్నది కనుక్కోండి అని ఇచ్చారు. సో ఇవి 4 కూడా బేసి సంఖ్యలే. 4 కూడా బేసి సంఖ్యలే. ఇందులో ఏదైనా ప్రైమ్ నెంబర్ ఉందా అంటే ప్రైమ్ నెంబర్స్ ఏమీ లేవు. ప్రధాన సంఖ్యలు ఏవీ లేవు. ఇంకా మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఈ నెంబర్లన్నిటికీ ఒక ప్రత్యేకత ఉంది. ఏంటవి? అన్నీ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్. ప్రతి నెంబర్ కూడా పర్ఫెక్ట్ స్క్వేరే. 17 స్క్వేర్, 19 స్క్వేర్, 21 స్క్వేర్, 23 స్క్వేర్. ఇవి 4 సంఖ్యలు కూడా ఖచ్చితమైన వర్గ సంఖ్యలే. మరి ఇందులో ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది? ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అంటే గుర్తుంచుకోండి, 441 ఈజ్ రైట్ ఆన్సర్. ఎందుకు 441 రైట్ ఆన్సర్ అవుతుంది అంటే 441 తప్ప మిగిలినవన్నీ కూడా ప్రైమ్ నెంబర్ యొక్క వర్గాలు. మిగిలినవన్నీ కూడా ప్రధాన సంఖ్యల యొక్క వర్గాలు. 17, 19, 23 అనేవి ప్రైమ్ నెంబర్స్. 21 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. 21 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ కాబట్టి 441 ఈజ్ రైట్ ఆన్సర్. 2, 3, 4, 5. 2, 3, 4, 5 ఇవి వరుస సహజ సంఖ్యలు. ఇందులో భిన్నంగా ఉన్న నెంబర్ ఏంటి? ఇందులో భిన్నంగా ఉన్న నెంబర్ ఏంటి? వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? సి ఈజ్ రైట్ ఆన్సర్. సి అనేది సరైన సమాధానం అవుతుంది. ఎందుకు సి అనేది సరైన సమాధానం అవుతుంది అంటే ఇక్కడ 4 తప్ప మిగిలిన 3 కూడా 2 కానీ 3 కానీ 5 కానీ ఇవి 3 కూడా ప్రధాన సంఖ్యలు అవుతాయి. ఇవి 3 కూడా ప్రధాన సంఖ్యలు. సో మామూలుగా ఈ 4 నెంబర్స్ చూసినట్లయితే 2, 4 అనేవి సరి సంఖ్యలు, 3, 5 అనేవి బేసి సంఖ్యలు. 2 సరి సంఖ్యలు, 2 బేసి సంఖ్యలు ఉన్నాయి కాబట్టి సరి సంఖ్యలు బేసి సంఖ్యలు ఆధారంగా మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయలేము. బట్ ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ ఆధారంగా చేయగలుగుతున్నాము. 4 తప్ప మిగిలిన 3 సంఖ్యలు కూడా ప్రైమ్ నెంబర్స్. సో 2, 3, 5 అనేవి ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్యలు కాబట్టి 4 అనేది సరైన సమాధానం అవుతుంది. క్వశ్చన్ చూడండి. ఆప్షన్ ఏ 11, బి 13, సి 15, డి 17, డి 17. సో డి 17. 11, 13, 15, 17. ఇందులో భిన్నంగా ఉన్న నెంబర్ ఏంటి? ఇందులో భిన్నంగా ఉన్న నెంబర్ ఏంటి అంటే 15 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 15 అనేది కరెక్ట్ ఆన్సర్. ఎందుకు అంటే ఇక్కడ 15 తప్ప మిగిలిన 3 కూడా ప్రధాన సంఖ్యలు. మిగిలిన 3 కూడా ప్రధాన సంఖ్యలు కాబట్టి 15 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ 1700, ఆప్షన్ బి 1800, ఆప్షన్ సి 1900, ఆప్షన్ డి
2000, 1700, 1800, 1900, 2000. ఇందులో భిన్నంగా ఉన్న నెంబర్ ఏంటి? ఇందులో భిన్నంగా ఉన్న నెంబర్ ఏంటి? అన్ని సరి సంఖ్యలే, అన్నీ 2, 4, 5, 10, 50, 100ల చేత భాగించబడతాయి. కానీ ఇందులో డిఫరెంట్గా ఉన్న నెంబర్ ఏంటి అంటే చెప్పండి, కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. హియర్ ద రైట్ ఆన్సర్ ఈస్ 2000. ఎందుకు 2000 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అంటే 2000 తప్ప మిగిలినవన్నీ కూడా 2000 తప్ప మిగిలినవన్నీ కూడా ఏంటి? ఆర్డినరీ ఇయర్స్. మిగిలినవన్నీ కూడా సాధారణ సంవత్సరాలు. ఒక సంవత్సరంలో 2 రకాలు ఉంటాయి, సాధారణ సంవత్సరము మరియు లీప్ సంవత్సరము. ఆర్డినరీ ఇయర్ అండ్ లీప్ ఇయర్. 1700, 1800 and 1900 are ordinary years. Remaining all are leap years. Option A 2233. Option B 6677. Option C 3344. Option D 8899. ఇక్కడ ఆప్షన్లో మనకు ప్రతి ఆప్షన్లో కూడా 2 నెంబర్స్ ఉన్నాయి, 2 సంఖ్యలు ఉన్నాయి. అయితే ఇది అన్నీ చూడడానికి 11 చేత భాగించబడే విధంగా ఉన్నాయి. అంటే ఏదో ఒక నెంబరు 11 చేత భాగించబడదేమో, అది కరెక్ట్ ఆన్సర్ అవుతుందా అనే డౌట్ మనకు రావచ్చు. చూద్దాం. 22, 33, 66, 77, 33, 44, 88, 99. ఇక్కడ ఉన్న 8 సంఖ్యలు ప్రతి సంఖ్య కూడా 11 చేత భాగించబడుతుంది కాబట్టి 11 డివిజబిలిటీ ఆధారంగా మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాం. డిఫరెన్స్లో ఏమైనా వ్యత్యాసం ఉందా మనం చూసినట్లయితే ప్రతి జతలో కూడా డిఫరెన్స్ కూడా ఈక్వల్గా ఉంది. 11, 11, 11, 11 డిఫరెన్స్ కూడా ఈక్వల్గా ఉంది కాబట్టి దాని ఆధారంగా కూడా మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాం. బట్ ద రైట్ ఆన్సర్, వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఇక్కడ గమనించండి, సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది? మిగిలిన మూడిట్లో ఉన్న కామన్ ఫీచర్ ఏంటి అంటే సి తప్ప మిగిలిన అన్నిట్లో కూడా మొదటి సంఖ్య ఈవెన్ నెంబర్, నెక్స్ట్ వన్ ఆడ్ నెంబర్. మొదటిది సరి సంఖ్య, తర్వాతది బేసి సంఖ్యగా ఇవ్వడం జరిగింది. సరి బేసి సంఖ్యగా ఇవ్వడం జరిగింది కాబట్టి 33, 44 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ 15వ క్వశ్చన్ చూడండి. ఆప్షన్ ఏ 49, ఆప్షన్ బి 77, ఆప్షన్ సి 81, ఆప్షన్ డి 91. 4 కూడా బేసి సంఖ్యలే. ఇక్కడ సరి సంఖ్య అనేది ఇవ్వలేదు. అయితే ఇక మనం జాగ్రత్తగా చూసినట్లయితే 2 పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉన్నాయి, 2 పర్ఫెక్ట్ స్క్వేర్స్ కావు. 49, 81 అనేవి ఖచ్చితమైన వర్గ సంఖ్యలు. 77, 91 అనేవి ఖచ్చితమైన వర్గ సంఖ్యలు కావు. సో మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే చెప్పండి, 81 ఈజ్ రైట్ ఆన్సర్. ఎందుకు? 81 తప్ప మిగిలిన ప్రతి సంఖ్య కూడా 7 చేత భాగించబడుతుంది. సో ఇలా మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. మనం నెంబర్ క్లాసిఫికేషన్ ఆర్ నెంబర్ ఆడ్మిన్ అవుట్లో 4 సంఖ్యలలో ఒక సంఖ్య తప్ప మిగిలిన 3 సంఖ్యలు ఒక కుటుంబానికి చెంది ఉంటాయి. వీటిని మీరు జాగ్రత్తగా చేయాలి. కరెక్ట్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ముఖ్యంగా మీకు వర్గాల మీద, గణాల మీద, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మీద మీకు మంచి అవగాహన ఉండాలి. సో ఎవరైతే స్పీడ్గా క్యాలిక్యులేషన్ చేయగలుగుతారో వీటిని ఈజీగా చేయగలుగుతారు. వీటి గురించి నెక్స్ట్ టాపిక్లో మరికొన్ని ఎగ్జాంపుల్స్తో మీ ముందు ఉంటాను. సో స్మాల్ రిక్వెస్ట్ ఫర్ ఈచ్ అండ్ ఎవరీ వన్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని ఆ ప్రశ్నలన్నీ ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.